హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, హెల్తీగా జొన్న పిండితో 2 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, ఉప్మా, దోస అలా కాకుండా జొన్న పిండితో ఎప్పుడు రొట్టెలు కాకుండా ఒక్కసారి ఇలా చేసుకోండి. రుచి చాలా చాలా బావుంటదండి. ఇలా చేసి పెడితే హెల్తీగా పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 1, 2 అయితే అస్సలాగరు. మరి ఇక ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. 1 కప్పు జొన్న పిండి తీసుకున్నాను. ముందుగా అయితే మనము పెసరపప్పును నానబెట్టుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వేడి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒకవేళ మీకు టైం ఉంటే నార్మల్ వాటర్ వేసుకొని 1 గంట నానబెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 15 నిమిషాల్లో బ్రేక్‌ఫాస్ట్‌ని చేసుకుంటున్నాను కాబట్టి ఇలా వేడి వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు అనేది చక్కగా నానిందండి. ఇప్పుడు ఈ వాటర్‌ని వంపేసి మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, ఆ పెసరపప్పును మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు జొన్న పిండి వేసుకోవాలండి. కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించినదైనా పర్వాలేదు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండి వేసుకుంటున్నానండి. 1 కప్పు వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు ఇక్కడ నేను బియ్యపు పిండి వేసుకుంటున్నానండి. క్రిస్పీగా పైన లేయర్ రావడానికి వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో వాటర్ని యాడ్ చేసుకొని మరీ పల్చగా కాకుండా ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. క్యారెట్ తురుముకొని తీసుకోవాలి, మీడియం సైజ్ తీసుకున్నాను. క్యాబేజ్ ఒక 1/4 కప్పు దాకా తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 2 సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక 1/4 కప్పు దాకా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకొని చేస్తాం కాబట్టి హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ తింటే పచ్చిమిరపకాయలు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇక్కడ నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి దీంట్లో వంట సోడా వేసుకున్నానండి. ఆ క్లిప్ అనేది నాకు మిస్ అయింది. ఇప్పుడు దీంట్లో ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, అరుగుదలకు కూడా చాలా మంచిది. ఇక్కడ నేను బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. వంట సోడా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకునే ముందు వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ క్లిప్ నాకు మిస్ అయిందండి. మీరైతే వంట సోడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా నాన్ స్టిక్ ప్యాన్ లేదంటే కడాయి పెట్టుకోవాలండి. నాన్ స్టిక్ ఉంటే మనకు ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా బ్రష్తో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో పిండి వేసుకోవాలండి. ఒక గరిటె పిండి వేసుకొని చూడండి, పెద్ద గరిటె అయితే ఒకటి వేసుకోవాలండి. మీడియం ఉంది కాబట్టి నేను ఇలా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పుడే లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. వేరే వైపు తిప్పేటప్పుడు మనం ఇక మూత పైన పెట్టే అవసరం ఉండదండి, లేదంటే పైన లేయర్ మనకు క్రిస్పీగా ఉండదు. ఇలా చక్కగా మూత పెట్టకుండానే మనం ఇలా వేరే వైపు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. జొన్న పిండితో జొన్న రొట్టెలు చేయరాని వాళ్ళు ఇలా చేసుకోండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మళ్ళీ 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మళ్ళీ బ్యాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా అలా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి.
చేయండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. నేనైతే షేర్వాతో గోంగూర పచ్చడితో సర్వ్ చేస్తున్నానండి. ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టండి. 1-2 అయితే అస్సలు ఆగరండి. ఇలా వెజిటేబుల్స్ వేసుకొని హెల్తీగా చేసుకోండి. కమ్మగా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా జొన్న పిండితో చేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా మన సెకండ్ రెసిపీని ఎలా చేయాలో ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక నేను 1 కప్పు జొన్న పిండి తీసుకుంటున్నానండి. దాంట్లో 1 కప్పు జొన్న పిండి తీసుకున్నానండి. రెడీమేడ్గా ఉండే పిండినైనా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు. 1/2 కప్పు దీంట్లో సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండి, ఆ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. 1 కప్పు జొన్న పిండి, 1/2 కప్పు రవ్వ, 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని 1 కప్పుతో తీసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చి మనకు ఇడ్లీ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు స్పూన్తో అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా చూసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ అయితే ముందు వేసుకోవాలండి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని మనము చూడండి, కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మనము ముందుగా రెడీ చేసుకున్న పిండిలో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్నాం కాబట్టి కాస్త రవ్వ మనకు నాని ఇంకా మిశ్రమం అనేది కాస్త గట్టిగా అయిపోతుందండి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఇడ్లీ పిండికి అయితే ఎలా మిక్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇడ్లీలు మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా నేను ఈనో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వంట సోడా అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా, స్పాంజీగా చాలా బాగా వస్తాయండి. పిండి అనేది ఫ్లఫీగా అయిపోయి మనకు ఇడ్లీలు అనేవి మృదువుగా వస్తాయి. ఇప్పుడు ఇలా కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పిండి రెడీ అయిపోయిందండి. ఇడ్లీకి అయితే ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలండి. ముందుగా నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో వాటర్ 1 గ్లాస్ వరకు వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బ్యాటర్ని వేసుకోవాలండి. చాలా మృదువుగా ఉంటాయండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత మృదువుగా వస్తాయండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు, ఉదయం పూట ఎక్కువగా హడావిడి ఉన్నప్పుడు, లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత బాగా మరుగుతున్నాయి కదండి వాటర్ అయితే. ఇప్పుడు మనము ఈ ఇడ్లీ ప్లేట్ని పెట్టేసి మనము మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10-12 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇక్కడ మీకు 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ బాగా ఉడికిందండి. ఇలా వేలికి మనం తడి పెట్టుకొని చూస్తే తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టు. కాస్త చల్లారిన తర్వాత మనము ఇడ్లీని తీసుకోవాలండి. వేడి మీద తీస్తే మనకు ఇడ్లీలు విరిగిపోతాయి. చూడండి, ఇలా స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని ఇడ్లీలు తీసుకుంటే చాలా చక్కగా వస్తాయండి. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది మీకు ఎంత సాఫ్ట్గా, స్పాంజీగా వచ్చినాయో. చాలా మృదువుగా ఉంటాయండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే ఇడ్లీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ చట్నీ కాంబినేషన్ అయితే రుచి అద్భుతంగా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.